పుష్ప 2 సినిమా పోస్ట్‌పోన్ అయింది గదా! దానికి గల రీజన్స్ ఏమేమి ఉంటాయంటారు? రీజన్స్ అంటే మనకు తెలవదు. యాక్చువల్‌గా మనకు తెలవకుండా అయితే మనం ఏమనొద్దు. సో, బయటైతే టాక్ ఉందంటే లైక్ వైసీపీకి సపోర్ట్ చేసిండు ఇట్లా అనేసైతే చెప్పిల్లు. మనకైతే ఏం తెలవదు. సో, మనమైతే తెలవకుంటే ఏమనొద్దు. సో, దాని వల్లనే లేట్ అయితుందనేసి అనుకుంటున్నా నేను. అదే విధంగా ఇప్పుడు చాలా రకాల ట్రోల్స్ ఒస్తున్నాయి గదా! అంటే ఫ్యామిలీ సపోర్ట్ గూడా లేకపోతే అల్లు అర్జున్ పరిస్థితి ఏ విధంగా ఉంటదనుకుంటున్నారు? అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎందుకుండదు? ఖచ్చితంగా ఉంటది. అతను గూడా వాళ్ళ డిస్కషన్స్ వాళ్ళకుంటాయి. బట్ ఎవరు ట్రోల్స్ చేసినా, ఎన్ని చేసినా మనం జూషింది మన కళ్ళ ముంగట జరిగింది మాత్రమే మనం నమ్మాలే. మనం విన్నది మనం నమ్మాలే. అయితే ట్వీట్ వెంటనే మనకి నాగబాబు గూడా చేశారు. అదే విధంగా ఇంగ మెగా ఫ్యాన్స్ అందరూ రివర్స్ అయిపోయారు. ఇక ఫ్యామిలీలో ఉన్న సాయి ధరమ్ తేజ్ కూడా అన్‌ఫాలో చేయడం గూడా జరిగింది. ఈ విధంగా అన్నీ ఒకటేసారి ఎఫెక్ట్ చేయవా మరి అల్లు అర్జున్? అంటే చేస్తాయి. ఎందుకు చేయవు? అంటే ఒక అల్లు అర్జున్ సైడే వస్తది గదా! ఇప్పుడు అందరూ ఒక సైడ్ అయిపోయిల్లు. అతనొక్కడు ఒక సైడ్ ఉన్నాడు గాబట్టి, అతనికి ప్రెషర్ పడతాయి. ఫ్యామిలీ డిస్కషన్స్ ఉంటాయి. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడున్న ఈగోలు, ఇప్పుడున్న అది దానివల్ల దగ్గరి సొంత అన్నతమ్ములనే వెళ్ళిపోతున్నారు. ఇది గూడా పెద్ద మ్యాటర్ ఏం గాదు. దాన్ని వీళ్ళు ఇట్లా ఇంప్రూవ్ చేసి, దీన్ని ఇట్లా చేసేసి, ఇట్లా అయింది అనేసి చెప్తున్నారు అంతే. అల్ల ఏం లేదది.